హలో ఫ్రెండ్స్, మీరు అమెజాన్ పే లేటర్ యూజ్ చేసి ఏదైనా ప్రోడక్ట్స్ అవి పర్చేస్ చేసుకున్నప్పుడు లేదా మీ మొబైల్ కానీ డిటిహెచ్ కానీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మనము క్రెడిట్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత ఆ అమౌంట్ని మనము రీపే కూడా చేయవలసి ఉంటుంది. సో మనం వెనక్కి పే చేయాలన్నప్పుడు అది ఎలాగా ఆ ప్రాసెస్ ఏమిటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ అమెజాన్ పే అనే ఐకన్ వస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. అమెజాన్ పే లేటర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ పే లేటర్ ప్రాసెస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. వన్స్ మీరు అమెజాన్ పే లేటర్ వాడి ప్రోడక్ట్స్ అవి పర్చేస్ చేసుకున్నప్పుడు అవి మళ్ళీ మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్లో మనం పర్చేస్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అనేది దానికి డ్యూ డేట్ ఉంటుంది. సో ఆ డ్యూ డేట్ లోపల మనం అయితే రీపేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఆ రీపేమెంట్ చేసుకోవడానికి ఏంటంటే మీకు 2 పద్ధతులు అయితే ఉన్నాయి. ఒకటి ఆటో రీపే అనేసి మీరు ఆటో రీపేమెంట్ మీరు సెట్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా కూడా మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చు. మాన్యువల్గా పేమెంట్ అంటే ఏంటంటే మీరు ప్రతి మంత్ 5వ తారీఖు లోపల ఈ పే లేటర్ ఓపెన్ చేసి అక్కడ మీకు వచ్చే అమౌంట్ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది మీరు మాన్యువల్గా ఎంటర్ చేసి మీరు అది బ్యాంక్ అకౌంట్ని కానీ యూపీఐ ద్వారా కానీ మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చు. అది ప్రతి మంత్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో రీపే పెట్టుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా 5వ తారీఖుని మీరు సెట్ చేసిన డేట్ని 5వ తారీఖు డ్యూ డేట్ ఉంటుంది. ఈ లోపల కూడా మీరు డేట్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని మీరైతే మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ ఆటో రీపే మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే బ్యాంక్లో ఫండ్స్ అనేవి ఆ టైంకి ఉండాలి. అదొకటి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఆటో రీపేమెంట్ డేట్ టైంకి మీకు బ్యాంక్లో ఫండ్స్ లేకపోతే కనుక మీకు దానికి పెనాల్టీ ఛార్జెస్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. అలాగే మాన్యువల్గా కూడా మీరు పెట్టుకున్నప్పుడు డ్యూ డేట్ రోజున మీరైతే పేమెంట్ అనేది చేసేయాలి. డ్యూ డేట్ దాటిపోయిన తర్వాత పేమెంట్ చేస్తే కనుక మీకు దానికి కూడా మీకు కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మీకు పెనాల్టీగా వేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు క్విక్గా ఈ రీపేమెంట్ అనేది మనం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ అమెజాన్ పే లేటర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ డాష్బోర్డ్లోకి మనం వెళ్దాము. ఇది మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూటిలైజ్డ్ క్రెడిట్ అంటే మీరు ఎంత క్రెడిట్ మీరు వాడారు, ముందుగా అవైలబుల్ క్రెడిట్ ఉంటుంది, మీకు టోటల్ అప్రూవ్డ్ ఎంత వచ్చింది క్రెడిట్ అనేది మీకు కనిపిస్తుంది. అలాగే యూటిలైజ్డ్ క్రెడిట్ అంటే మీరు ఎంత వాడారు. సో ఇప్పుడు అది మనం మళ్ళీ వెనక్కి కట్టాలి కాబట్టి దానికోసం ఏమిటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ కింద మీకు కనిపిస్తాయి. మేక్ రీపేమెంట్, అలాగే సెట్ ఆటో రీపేమెంట్. ఇక్కడ కింద మీరు చదవచ్చు కూడాను, పే యువర్ డ్యూస్ బిఫోర్ 5th ఆఫ్ ఈచ్ మంత్. అంటే ప్రతి మంత్ వాళ్ళు 5th అనేది డ్యూ డేట్ అయితే వాళ్ళే ఫిక్స్ చేశారు. సో ఆ లోపల మనమైతే పేమెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. సో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ యొక్క హిస్టరీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు అది ఇంకా డీటెయిల్గా మీరైతే చదువుకోవచ్చు ఏమేమిటి అనేది. సో ఇది స్మాల్ అమౌంట్ కాబట్టి ఇక్కడ రీపేమెంట్ ఈఎంఐ ప్లాన్ అయితే 1 మంత్. సో ఇప్పుడు నేను ఈరోజు పర్చేస్ చేస్తే కనుక నేను నెక్స్ట్ మంత్ 5th లోపలైతే పే చేయవలసి ఉంటుంది. అదే కనుక మీరు కరెంట్ మంత్ 15వ తారీఖు తర్వాత కనుక మీరు ఏమైనా పర్చేజెస్ చేసుకుని అమెజాన్ పే లేటర్ ద్వారా పే చేస్తే అప్పుడు మీకు రీపేమెంట్ కూడా నెక్స్ట్ మంత్ 5 కాకుండా ఆ పై నెల 5వ తారీఖు. సో 15వ తారీఖు లోపల కనుక మీరు ఏమైనా పర్చేజులు చేసుకుంటే ఆ నెక్స్ట్ మంతే వచ్చే నెలే మీకు 5వ తారీఖు కల్లా పేమెంట్ చేసేవలసి ఉంటుంది. కానీ 15వ తారీఖు తర్వాత కనుక మీరు ఏదన్నా కొనుక్కుంటే అమెజాన్ పే లేటర్ యూస్ చేసి పేమెంట్ చేస్తే కనుక మీకు ఆ అమౌంట్ అయితే మీకు ఆ పై నెల మీకైతే పేమెంట్కి డ్యూ అవుతుందన్నమాట. సో అదొక ఇది మీరు గమనించుకోవచ్చు. సో ఇక్కడ ఇది స్మాల్ అమౌంట్ కాబట్టి 1 మంతే ఉంది. బట్ మీరు ఏదైనా పెద్ద అమౌంట్స్లో పేమెంట్ చేసినప్పుడు మీరు ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్గా మీరు ఒక 10,000 అమౌంట్ ఏదైనా ఉన్నది మొబైల్ కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు మీరు అది ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ అనేది మీరు పే చేయొచ్చు. అది 3 to 12 months దాకా మీకైతే రీపేమెంట్కి టైం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఈ లోపలే మొత్తం అమౌంట్ పే చేయాలన్నా కూడా మీరు పే చేసేసుకోవచ్చు. దానికి కూడా మీకేమి ప్రీ క్లోజర్ ఏదైతే మనం లోన్స్లో అయితే ముందుగా మనం లోన్ అమౌంట్ కనుక పూర్తిగా కట్టేస్తే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. బట్ దీంట్లో అలాగేమి ఉండదు.
మీకు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు ఫుల్‌గా పేమెంట్ చేసేయాలనుకుంటే గూడా ఈఎంఐ ద్వారా కాకుండా ఫుల్ పేమెంట్ గూడా మీరు ఒకేసారి చేసేయొచ్చు. ఈ పే లేటర్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ అనేదైతే ఏమీ ఉండదు. సో, ఇంట్రెస్ట్ నో కాస్ట్. ఇప్పుడు ఈ 2 పద్ధతుల ద్వారా చూద్దాం. ముందుగా మాన్యుయల్‌గా పేమెంట్ ఎలా చేయాలో. సో, ఈ మేక్ రీపేమెంట్ అనేసి దీని మీద క్లిక్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడేంటంటే మీకు ఈ విధంగా వస్తుంది స్క్రీన్. ఇక్కడ మీకు డ్యూ అమౌంట్ అది ఎంతుందో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పే నౌ అని క్లిక్ చేయాలి. సో, ఈ విధమైన పేమెంట్ చేయాలంటే గనక మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, లేదా డెబిట్ కార్డ్ గానీ, లేదా యూపీఐ ద్వారా కానీ మీరైతే పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలాగ 199 అది డ్యూ ఉంది కాబట్టి 199 ఎంటర్ చేస్తాను నేను. సో, పే టోటల్ అవుట్‌స్టాండింగ్. సో, టోటల్ అవుట్‌స్టాండింగే నాది 199 ఉంది. మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మీరు అందులో పార్షియల్ ఏదన్నా సగం ఇప్పుడు చేసి మళ్ళీ సగం చేయాలన్నా కూడా మీకు అది కూడా చేయొచ్చు. సో, అక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మీకు పేమెంట్ వస్తుంది. సో, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ అని వచ్చింది. ఒకవేళ కనుక మీరు లేట్ పేమెంట్ చేస్తుంటే కనుక లేట్ ఫీ అనేది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ప్రస్తుతం లేట్ పేమెంట్ కాదు కాబట్టి ఇక్కడ 00 చూపిస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ కూడా ఏదన్నా మీరు చేసిన పర్చేజెస్ మీద ఉంటే అక్రూడ్ ఇంట్రెస్ట్ అని కూడా మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం సింపుల్గా పే నౌ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని వస్తుంది. సో, ఇప్పుడు ఆర్డర్ టోటల్ ఏమో 199 రూపీస్. సో, ఇక్కడ మీరు ఏ పద్ధతి ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నారో, సో బ్యాంక్ నుంచి కానీ మీరు అమెజాన్‌లో మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో, ఏ బ్యాంక్‌నైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి మోర్ వేస్ టు పేలో ఇంకా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ముందుగా అదర్ యూపీఐ యాప్స్ అంటే మీరు అమెజాన్ యాప్ కాకుండా వేరే యాప్ ద్వారా కూడా మీరైతే పే చేయొచ్చు. ఉదాహరణకి గూగుల్ పే అవ్వనివ్వండి, ఫోన్‌పే, పేటీఎం లేదా భీమ్ యాప్ ఇవేవన్నా యాప్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక దాని ద్వారా కూడా మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే పే విత్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్. మీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్తో కూడా మీరైతే పేమెంట్ చేయొచ్చు. ఆ థర్డ్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా యూస్ చేసి మీరైతే లాగిన్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. సో, వన్స్ ఈ విధంగా మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఆప్షన్ మీకు సూటబుల్గా ఉందో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పే నౌ అని క్లిక్ చేస్తే కనుక మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు యూపీఐ యాప్ ద్వారా పే చేస్తుంటే కనుక ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ప్రొవైడెడ్ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే ఉండాలి. ఇప్పుడు అదే కనుక మనం ఆటో రీపేమెంట్ అని పెట్టుకుంటే కనుక దానికోసం ఈ నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ బ్యాక్ వచ్చాము. సో, ఇక్కడ మేక్ రీపేమెంట్ కాకుండా సెట్ ఆటో రీపేమెంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు వెంటనే ఈ విధమైన పేజ్ వస్తుంది. సెటప్ ప్రీపేమెంట్ యూజింగ్ 2 ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ కూడాను. యూపీఐ ఆటోపే అంటే యూపీఐ పిన్ ద్వారా యూపీఐ ద్వారా మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చు. ఆటో రీపేమెంట్లో కూడా మీరు జస్ట్ యూపీఐ సెలెక్ట్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్. సో, నెట్ బ్యాంకింగ్ కూడా సెలెక్ట్ చేసినప్పుడు మీ బ్యాంక్ యొక్క పోర్టల్కి వెళ్తుంది. సో, మీరు అక్కడి నుంచి మీకు రిజిస్టర్ అవుతుందన్నమాట. అదే యూపీఐ ఆటోపే పెట్టుకుంటే కనుక మీకు డైరెక్ట్గా మీ యూపీఐ యాప్ అమెజాన్ నుంచి కూడా మీరైతే పేమెంట్ చేయొచ్చు. సో, యూపీఐ ఆటోపే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది ముందుగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అవుతుంది. అక్కడ మీకు వెరిఫికేషన్కి వి విల్ డిడక్ట్ ₹1 ఆర్ ₹5 అనేసి వచ్చింది. సో, మళ్ళీ అది డిడక్ట్ చేసి ₹1 కానీ ₹5 కానీ వాళ్ళు డిడక్ట్ చేస్తారు వెరిఫికేషన్ కోసం. మళ్ళీ ఆ వెంటనే అది రీఫండ్ కూడా అయిపోతుంది. మీకు ఎన్ని రూపీస్ డిడక్ట్ అయ్యాయో అది మళ్ళీ రీఫండ్ కూడా అవుతుంది. సో, ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే నెట్ బ్యాంకింగ్ అన్ని సెలెక్ట్ చేస్తే కనుక మీకు బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయాలి. సో, ఇక్కడ కొన్ని బ్యాంక్స్ లిస్ట్ అయితే వచ్చింది. ఓన్లీ ఈ బ్యాంక్సే అలౌడ్ అనమాట. సో, మీ బ్యాంక్ పేరు ఇందులో ఉంటే కనుక మీరు అది సెలెక్ట్ చేయండి. ఈ విధంగా బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రీపేమెంట్ మోడ్ ఎలాగా, డెబిట్ కార్డ్ పెడతారా లేదా ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డా నెట్ బ్యాంకింగ్ అనేసి. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అంటే కనుక మీకు ఆటో రీపేమెంట్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అలా కాదు యూపీఐ ద్వారానే సెట్ చేసుకోవాలంటే కనుక మళ్ళీ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనము
ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేసి అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు యూపీఐ ఐడి తెలుసుకోవాలంటే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అమెజాన్ పే యూపీఐ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు మీ యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది. సో మీ యూపీఐ ఐడి నోట్ చేసుకుని అది మీరు అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సెట్ ఆటో రీపేమెంట్లోకి వెళ్దాము. యూపీఐ ఆటోపే సెలెక్ట్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు మీ నేమ్ అది డిస్ప్లే అవుతుంది. యూపీఐ ఐడి వెరిఫై అయ్యాక అక్కడ మీరు ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఏ యూపీఐ యాప్ ద్వారా మీరు ఇది ఇచ్చారో ఆటోపే, సో మీరు అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. నేను ఫోన్పే యాప్ ద్వారా చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళి నేనైతే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 15,000 దాకా నాకైతే ఆటోపే ద్వారా మీరు సెటప్ చేసుకోవచ్చు అనేసి వచ్చింది. సో ఇక్కడ నేను సెట్ ఆటోపే అంటే కనుక నాకు అక్కడ ఆటోపే యాక్టివేట్ అవుతుంది, లేదా డిక్లైన్ కూడా మనం చేసుకోవచ్చు అక్కర్లేదు అనుకుంటే ఆటోపే. సో ఇక్కడ సెట్ ఆటోపే అన్నాం అనుకోండి, ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ అప్ టు 15,000 విల్ బీ ఆటోపేడ్ అనేసి అయితే వచ్చింది. సో ఇక్కడ సెట్ ఆటోపే అందాము. ఇక్కడ మళ్ళీ ఏదైతే మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోపే సెట్ సక్సెస్ఫుల్లీ డన్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మనం డన్ అని చెప్దాము. సో మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ అమెజాన్ పే యాప్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది. అక్కడ మనం ఆటోపేకి యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోపే రీపేమెంట్ సెటప్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడైతే మీరు కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇదైతే సక్సెస్ఫుల్గా ఆటోపే సెట్ చేసుకున్నాం మనము. వీ విల్ యూజ్ దిస్ ఆటో రీపేమెంట్ ఫ్రమ్ 5th November అనేసి అయితే వచ్చింది. సో ఇప్పుడు అక్టోబర్ కాబట్టి నెక్స్ట్ మంత్ 5th నేను చేసిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రోజున ఆటో పేమెంట్ ద్వారా పేమెంట్స్ అనేవి సక్సెస్ఫుల్గా అయిపోతాయి. బట్ ఆ టైంకి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక డ్యూ డేట్ లోపల ఒక 3 days లోపల మీకు మెసేజ్ కూడా వస్తుంది. సో మీ పేమెంట్ డ్యూ ఉంది అనేసి. సో మీరు వెరిఫై చేసుకుని బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది మీరు వెరిఫై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆటోపే సెట్టింగ్ అయితే పెట్టుకోవచ్చు. లేదా మీకు వెంటనే పేమెంట్ మీరు మాన్యువల్గా చేయాలంటే కూడా మీరు ఇక్కడైతే మేక్ రీపేమెంట్ అనేసి ఇందాక చూపించినట్టుగా దాని మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఈ పద్ధతి కూడా మనం చూసేద్దాము. సో అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. 199 ఉండింది కదా డ్యూ. సో 199 ఎంటర్ చేస్తాను. ఇక్కడ పే టోటల్ అవుట్ స్టాండింగ్ నాది 199 కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పే నౌ అనేసి క్లిక్ చేద్దాం. పే విత్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్, ఈ మూడిట్లో ఏదైనా ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో అమెజాన్ పే యూపీఐ అలాగే అదర్ వేస్. సో అమెజాన్ పే యూపీఐ ఆల్రెడీ మీరు సెటప్ చేసుకుని ఉంటే కనుక అది సెలెక్ట్ చేయండి, లేదా అదర్ వేస్ అని కూడా సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు మీ మిగిలిన ఫోన్పే గూగుల్ పే ఏమన్నా ఉంటే కనుక అవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్, ఈ 4 ఆప్షన్స్ కూడా ఇక్కడైతే వచ్చాయి. లేదా ఇంకా యూపీఐ ఐడి డైరెక్ట్గా ఎంటర్ చేసి కూడా మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసి చూస్తున్నాను, ఏమవుతుందో చూద్దాము. సో ఇక్కడ యూపీఐలో ఫోన్పే సెలెక్ట్ అయింది. ఇక్కడ మనము పే నౌ అనేసి క్లిక్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫోన్పేలోకి అయితే వెళ్ళింది. ఫోన్పేలో కూడా మనము బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయాలి. ఆర్ మీకు యూపీఐ లైట్లో కూడా డబ్బులు ఉంటే కనుక దాని నుంచి పేమెంట్ చేయండి. లేదా బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తే కనుక మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయవలసి ఉంటుంది. యూపీఐ లైట్ కనుక మీకు ఉంటే యూపీఐ లైట్లో మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ పే 199 అనేసి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి అయితే వచ్చింది. సో మళ్ళీ ప్రాసెసింగ్ పేమెంట్ అంటూ మళ్ళీ ఆటోమేటిక్గా మీకు అమెజాన్ పేకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రీపేమెంట్ ఆఫ్ ₹199 ఏదైతే నాది బ్యాలెన్స్ ఉందో అది రిసీవ్డ్ అనేసి కూడా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మాన్యువల్గా మనం రీపేమెంట్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు మీకు చేసి చూపించాను. ఆటో రీపేమెంట్ ఎలా మనం సెట్ చేసుకోవాలో అనేది ఇందాక చూసారు. ఇప్పుడు ఇది మాన్యువల్గా రీపేమెంట్ ఎలా చేయాలో చూసారు. సో ఇప్పుడు వన్స్ మీరు రీపేమెంట్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ యూటిలైజ్డ్ క్రెడిట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా మీకు కనిపిస్తుంది. యూటిలైజ్ క్రెడిట్లో ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ పేమెంట్ చేశాను కాబట్టి నాకైతే 0 చూపిస్తుంది. సో
సో, మళ్ళీ మీ అవైలబుల్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీకు ఇంక్రీజ్ అవుతుంది మీరు వన్స్ పేమెంట్ చేసేసిన తర్వాత. సో, ఇది ఫ్రెండ్స్ మీకు అమెజాన్ పే లేటర్‌లో రీపేమెంట్ అనేది ఎలా చేయాలో దాని గురించి వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.